చాలామంది ఇది పెద్ద సమస్యగా భావిస్తుంటారు. ఈ మధ్య వచ్చినటువంటి ఒక సర్వేలో చాలామంది విద్యార్థులు కానీ లేదా ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు కానీ తమ కెరియర్ని కరెక్ట్ టైంలో తమకిష్టమైన కెరియర్లో సాధించుకోలేకపోవడం వలన సఫర్ అవుతున్నారు అని. మరి విద్యార్థులు తమ కెరియర్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తే కెరీర్లో ముందుంటారు, అందరికంటే ముందు దూసుకెళ్తారు, ఉన్నత స్థానానికి అందుకోగలుగుతారు, బాగా సెటిల్ అవుతారు, హ్యాపీ సంతోషకరమైనటువంటి జీవితం గడపగలుగుతారు అనేది ఈరోజు మనం చూస్తున్నాం. చూడండి, చాలామందికి కెరీర్ గురించినటువంటి రకరకాల ఆలోచనలు. నేను ఎప్పుడు సెటిల్ కావాలి, ఎలా సెటిల్ కావాలి, ఏ రంగంలో వెళ్ళాలి, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటివి, నేను సమాజంలో బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఏ కెరియర్ని వెతుక్కోవాలి, నేను ఏ కెరియర్లో నేను సంతోషంగా ఉండగలుగుతాను అనేటటువంటి అంశాలు చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటాయి. మనము ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇలాంటి వాటిని కొన్నింటిని చర్చించుకుందాం. అంటే ఈ ప్రోగ్రాం తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుందండి. మీకు ఏ రంగంలో నేను వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి క్లారిటీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, స్టూడెంట్కి 10th క్లాస్ నుంచే 9th 10th క్లాస్ నుంచే కన్ఫ్యూజన్. నేను ఏ రంగాన్ని ఎంచుకోవాలి, లాయర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, సైంటిస్ట్ కావాలా, లెక్చరర్ కావాలా, టీచర్ కావాలి, బిజినెస్ చేయాలా, లేకపోతే డాక్టర్లో ఏ డాక్టర్ కావాలి, మళ్ళీ నా సొంత పరిశ్రమను తీసుకోవాలా, ఐఐటీకి వెళ్ళాలా, జేఈకి వెళ్ళాలా, మెయిన్స్ రాయాలా, అడ్వాన్స్ రాయాలా, లోకల్ కాలేజ్ చదవాలా, ఇలా రకరకాల ఆలోచనలు అండి. అసలు దేంట్లో సెటిల్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, ఆ కెరియర్ ఎలా ఉంటుంది, ఇలాంటివి చాలా ఆలోచనలు. ఎక్కువ మందికి 99% స్టూడెంట్స్కి ఇవే ఆలోచనలు. తమకు నచ్చింది ఒకటైతే పేరెంట్స్ చెప్పింది ఒకటి ఉంటుంది, తోటివారు చెప్పేది ఒకటి ఉంటుంది, ఏది తీసుకోవాలో అర్థం కాదు, అది తీసుకుంటూ ఏమవుతుందో తెలీదు. అసలు జాయిన్ అయిన తర్వాత కూడా ఆ కెరియర్ ఏంటి, తాము చదువుతున్నది, తాము చేస్తున్న ఉద్యోగం ఏంటి కూడా తెలియదు. ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఒక స్టూడెంట్ ఎన్ని రకాలుగా ఏం తీసుకోవాలి, ఏం చేయాలనేది ఎంత కన్ఫ్యూజన్ ఉంది. జాబ్ చేస్తే ప్రభుత్వోద్యోగం చేయాలా, గవర్నమెంట్ జాబ్ చేయాలా, గ్రూప్స్ చదవాలా, సివిల్స్ చదవాలా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చదవాలా, దాంట్లో సీజీఎల్ జాబ్కి వెళ్ళాలా, సిహెచ్ఎల్ జాబ్కి వెళ్ళాలా, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలా, మిలిటరీలో జాయిన్ కావాలా, ఎన్నో ఆలోచనలు, ఎంతో కన్ఫ్యూషన్. మరి వీటన్నిటినీ ఓవర్కమ్ చేసడానికి ఇక్కడ తగిన సూచనలు, సలహాలు ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు అనుకునేటువంటి ఏంటంటే వాట్ నెక్స్ట్. ఏదో సినిమాలో ఉన్నట్టు వాట్ నెక్స్ట్, 10th పాస్ కాగానే వాట్ నెక్స్ట్, ఇంటర్మీడియట్ పాస్ కాగానే వాట్ నెక్స్ట్, ఈవెన్ 9th క్లాస్లో ఉండగానే అడుగుతుంటారు, నెక్స్ట్ ఏం చేస్తావురా నువ్వు, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, ఎక్కడ జాయిన్ అవుతావు, ఇంటర్మీడియట్ అయిపోగానే వాట్ నెక్స్ట్, ఇంజనీరింగ్ అయిపోగానే వాట్ నెక్స్ట్, అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత వాట్ నెక్స్ట్. అందరూ ఇదే ప్రశ్న. ముఖ్యంగా మన చుట్టాలు, బంధువులు, పిల్లలు అందరూ ఇదేనండి పిల్లల మీద, వాట్ నెక్స్ట్. స్టూడెంట్కి ఎలా తెలుస్తుంది? కెరీర్ గైడెన్స్ వల్ల తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఎప్పుడు మనం కెరీర్ నేర్చుకోవచ్చు అంటే పాఠశాల స్థాయిలో అండి. కొంతమంది పిల్లలకి 8th 9th చదివేటప్పుడే క్లియర్గా ఐడియా ఉంటుంది, నేను కెరియర్ని ఇలా స్టార్ట్ చేయాలి అనేది. బెస్ట్ టైము కెరీర్ని ఎంచుకునేటువంటి టైం ఏంటి అంటే బేసిక్ 9th 10th. మీరు 10th క్లాస్లో నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నారనుకోండి, అప్పటి నుంచే మీరు ఆ మ్యాథ్స్ వైపు నెమ్మదిగా, బైపీసీ అంటే ఇక్కడ తర్వాత నెక్స్ట్ డాక్టర్ వైపు లేకపోతే సైన్స్ వైపు ముందుకు వెళ్ళిపోతుంటారు. నేను 10th క్లాస్లో ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నారు అని డిసైడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా మ్యాథ్స్ వైపు నెమ్మదిగా అడుగులేస్తుంటాడు, అంటే ఆ ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. లేదు నేను లా చేయాలనుకుంటున్నాను కాబట్టి సోషల్ స్టడీస్ వైపుకు వెళ్తుంటారు. ఇలా పాఠశాల స్థాయిలో ఇంటర్మీడియట్లో నేను ఏం చెయ్యాలి అనుకునే దాన్ని బట్టి నెమ్మదిగా ఆ వైపుకు అడుగులు వేయచ్చు. మీరు బైపీసీ తీసుకుంటే, సైన్సెస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని అందరినీ అడిగి నెమ్మదిగా అక్కడ గైడెన్స్ తీసుకొని మీరు 10th తర్వాత వెళ్ళేటటువంటి ఇంటర్మీడియట్కి కానీ ఇతరత్ర కోర్సులకు కానీ మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ది బెస్ట్ మంచిది
ఎక్కడ ఏ టైంలో మనకి ఇక్కడ కోచింగ్ ఈ కెరీర్ గైడెన్స్ నిర్ణయం తీసుకోవాలి అంటే పాఠశాల స్థాయిలో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, హౌ టు చూజ్ ఏ కెరియర్. మరి కెరియర్ని ఎలా చూజ్ చేసుకోవాలి మనం? పాఠశాల స్థాయిలో కావచ్చు, ఇంటర్మీడియట్ స్థాయిలో కావచ్చు, డిగ్రీ స్థాయిలో కావచ్చు, ఎలా చూజ్ చేసుకోవాలి? ఫస్ట్ మీ ఇంట్రెస్టేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ చెప్తారు, టీచర్స్ చెప్తారు. టీచర్ సేస్ యూ బికమ్ ఏ డాక్టర్, ఫ్రెండ్ సేస్ నువ్వు కామర్స్ తీసుకో అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ నీకు ఇంట్రెస్టింగ్ వేరుగా ఉంది, ఇంకొకరు వేరుగా ఉంది. 100 మంది 100 రకాలుగా చెప్తారండి. ఎవరు ఏం చెప్పినా మీకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలోనే మీ కెరీర్ని ప్రారంభించండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే చదవండి. మీ ఫాదర్ చెప్పాడని ఎంపీసీ, మదర్ చెప్పిందని బైపీసీ, ఫ్రెండ్స్ చెప్పాడని కామర్సు, ఇలా కాదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఆ రంగంలోనే ఆ కెరియర్నే స్టార్ట్ చేయండి. అదే చదువు చదవండి, అదే కోర్సు చేయండి. అంతేకాని ఎవరి బలవంతం మీదనో చేస్తే మీకు దాంట్లో ఆ కెరియర్లో రాణించలేరు. మీకు ఇష్టం ఉన్నది చేస్తే అది కష్టమైన ఇష్టంతో చదువుతూ ఉంటారు. దాంట్లో ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని స్వీకరిస్తూ, సవాళ్ళను స్వీకరిస్తూ సంతోషంగా ఆ పనిని పూర్తి చేయగలిగి మీరు కెరియర్లో ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కానీ మీ సొంత నిర్ణయం ఏంటి, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేన్ని చేయాలనుకుంటున్నారో ఆ కెరియర్ను స్టార్ట్ చేయండి, లేదా ఆ కోర్స్ తీసుకోండి, ఆ కోర్సులోకే వెళ్ళండి. అలాంటి చదువే చదవండి.